అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. థ్యాంక్స్ టు స్నేహ ఫర్ వండర్ఫుల్ షేరింగ్. We will see the overview of Ruth today. I will just share. ఓకే, ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా? ఉన్నా విజిబుల్ ఉందన్న పర్లేదు. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఫుల్ స్క్రీన్ రాలేదా? నార్మల్ స్క్రీన్ పర్లేదన్నా, మేనేజబుల్ అన్న. ఇప్పుడు వస్తుందా? లేదన్నా. ఇప్పుడు వస్తుందా? రావట్లేదన్న. ఓకే, జస్ట్ చేంజ్ సిటీ. Okay. Once again, greetings in the name of Lord and Savior Jesus Christ. ఇది మనము రూతు గ్రంథాన్ని ఓవర్వ్యూ చూసుకుందాం. మనం ఒకసారి అధ్యయనం చేసుకొని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనము రూతు గ్రంథాన్ని సంక్షిప్తంగా ఓవర్వ్యూ చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని బైబిల్ అధ్యాయం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు దేవా, మీకు అనుమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రభావం కలిగిన నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. దేవా, యొక్క ఉదయకాల సమయం ముందు మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మీ దయకై మీ వందనాలు, మీ కనికరంపై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఏమిచ్చి మీ రుణాన్ని తెచ్చుకోగలం. దేవా, ఉదయకాలంనే మీ స్వరం వింట ఎంత గొప్ప భాగ్యం ప్రభా. పాటల ద్వారా మేము స్తుతించి ఆరాధించట ఎంత ధన్యత. ప్రియ ప్రభా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరే సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆ పాత్రను ఏగు నలుపునే నన్ను మిసులు చోట మరుగుపరుచుకుని మీరే మా అందరితో మాట్లాడుకుని మీ నామం కనపరుచుకున్నాను. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సో పాత నిబంధన గ్రంథాన్ని మనం 5 భాగాలుగా విభజించుకున్నాం. ధర్మశాస్త్రం 5 గ్రంథాలు, చరిత్ర 12 గ్రంథాలు, జ్ఞానం గురించి 5 గ్రంథాలు, మేజర్ ప్రాఫిట్స్ 5 గ్రంథాలు, మైనర్ ప్రాఫిట్స్ 12 గ్రంథాలు. సో ప్రాథమిక సమాచారం, బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రూత్ మనం చూసినట్లయితే ఇది చరిత్రలో 3వ పుస్తకము. ఆ తర్వాత పాత నిబంధన గ్రంథంలో 8వ పుస్తకము, 4 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో 85 వచనాలు మనకు కనిపిస్తాయి. ఇది సమూయేలు రాసినట్లుగా చరిత్రకారులు మనం చెప్తారు. ఇజ్రాయిల్ కొరకు దేవుడు ఇది రాశాడు. రాయబడినటువంటి స్థలము ఇజ్రాయెల్ దేశం. కనానులో ఇజ్రాయెల్ ప్రజలు ప్రవేశించిన తర్వాత ఆ కనాను దేశంలో ఇజ్రాయెల్ ప్రజల కొరకు రాసినటువంటిది. ఇక్కడ ముఖ్య వ్యక్తులు చూసినట్లయితే ముఖ్యమైన వ్యక్తులు రూతు, నయోమి, బోయజు. ముఖ్యమైన పట్టణాలు మోయాబు, బెత్లెహేము.
సో ఈ యొక్క గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, ఏడుపు, దుఃఖము, చింత, వేదన ఉన్నటువంటి ఒక కుటుంబంలో దేవుడు ఆనందాన్ని, సంతోషాన్ని, నిరీక్షణను అనుగ్రహించాడు. నెహెమీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూసుకున్నాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసుకున్నాం. వీపింగ్ ఓన్లీ లాస్ట్ ఫర్ ది నైట్, బట్ ద జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. సో ఇక్కడ ముగ్గురు వ్యక్తులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారిని చూసుకున్నాం. రూతు ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నది. అయితే ఆ రూతును నయోమి వంటి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి వ్యక్తి బోయాజ్ అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు నడిపించి ఆవిడను విడిపించి ఆవిడకు ఒక సంతోషమును, ఆనందమును, రక్షణ ఆనందమును కలుగు చేసినటువంటి వ్యక్తిగా ఉందని మనం చూసుకున్నాం. ఇందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారి యొక్క పేర్లు, వాటికి అర్థం మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా నయోమి ఎలిమెలెకు కుటుంబము. యజమానుడు ఎలిమెలెకు, ఆయన యూదా వంశంకి చెందినవాడు. యూదా బెత్లెహేం ఎఫ్రాతాలో నివసించేటువంటి కుటుంబము. ఎలిమెలెకు కూడా ఒక మంచి విశ్వాసి అనే వాక్యం సెలవిస్తున్నది. ఎలిమెలెకు అనే మాటకు అర్థం ఏంటంటే, మై గాడ్ ఈస్ కింగ్, నా దేవుడు రాజు. రెండవ వ్యక్తి నయోమి అనగా మధురము అని అర్థము. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు, మహలోను, కిలియోను. పెద్ద కుమారుడు మహలోను అనగా జబ్బు అనేటువంటి అర్థం వస్తుంది. మరి కిలియోను అనగా బలహీనమైనటువంటి వాడు అని అర్థము. సో వీరిద్దరూ కూడా వారు బెత్లెహేములో ఉన్నప్పుడే పుట్టారు. అయితే ఈ నలుగురు, ఎలిమెలెకు, నయోమి, మహలోను, కిలియోను, కరువు వచ్చినప్పుడు మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారిద్దరు కుమారులకు వివాహం చేశారు. పెద్ద కోడలి పేరు ఓర్పా అనగా వెనక్కి తిరగటం. రెండవ కోడలి పేరు రూతు అనగా సుందరమైన, అందమైన. ఆ తర్వాత బోయాజ్ అనేటువంటి మరొక క్యారెక్టర్ మనకి ఇక్కడ కనబడుతుంది. బోయాజ్ అనగా బలం కలిగినటువంటి వ్యక్తి. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జన్మే నా జన్ము, నీ దేవుడే నా దేవుడు అని రూతు దేవుడైనటువంటి యెహోవాతోను తను తాను సంయుక్తపరచుకున్నది, తను తాను మమైక్యపరచుకున్నది, తను తాను ఏం చేసిందంటే వారితోటి సమాధానపరచుకున్నది అని చెప్పవచ్చు. సో రూతు సద్గుణ స్త్రీ. రూతుని గురించి చూస్తాము. ఇందులో బంధు విమోచకుడైనటువంటి బోయజును కూడా మనం చూస్తాం. ఈ గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. మనం నేర్చుకోవడానికి ఈ గ్రంథాన్ని 4 మాటల్లో సులువుగా అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటి అధ్యాయంలో రూత్ యొక్క గొప్ప విశ్వాసం గురించి ఉంటుంది. గ్రేట్ ఫెయిత్ ఆఫ్ రూత్ ఇన్ ది లివింగ్ గాడ్. జీవము కలిగినటువంటి దేవుని యందు రూతుకున్న గొప్ప విశ్వాసము. అసలు ఆ అధ్యాయం అంతా మనం చదివితే నీ దేవుడే నా దేవుడు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. సో ఆ మాట ఎప్పుడు చెప్పగలిగింది రూతు? తనలో ఆ విశ్వాసం వచ్చినప్పుడు. అన్ని జనురాలు విగ్రహారాధికురాలు, భయంకరమైన విగ్రహారాధన చేసేటువంటి స్త్రీ, నీ జన్మే నా జన్ము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలిగిందనంటే ఆవిడ ఎంతో గొప్ప విశ్వాసం ఉన్నది, ఎంతో గొప్ప విశ్వాసం ఉన్నది. అందుకని మన హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉన్నట్టు అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుగు వారికి ఫలం దయచి వాడని నమ్మవలను కదా. This is what we see in Ruth's life. Exactly this verse suits Ruth perfectly. ఈ వాక్య భాగము రూతుకు 100కి 100 సరిపోతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని
తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. మొదటి వచనం 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్న వాటి నుండి రుజువై ఉన్నది. సో రూతు నమ్మింది, రూతు విశ్వసించింది. ఎందుకంటే ఏమని విశ్వసించిందంటే, ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈ దేవుడు అద్భుతములు చేయవాడు, ఈ దేవుడు నా దుఃఖమును నా ఏడుపును సంతోషముగా నాట్యముగా మార్చగలిగిన సమర్థుడు, ఈయన సృష్టికర్త, ఈయనకు సమస్తము సాధ్యమే, ఈయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, కాబట్టి ఆయన నేను హత్తుకొని ఉంటాను అని విశ్వసించి. రెండవ భాగంలో మనం చూసినట్లయితే రూతు కష్టించి పనిచేసేటువంటి ఒక కష్టజీవిగాను మనం చూస్తాము. తర్వాత విధేయత చూపించినటువంటి రూతు అనేది రెండో భాగం చూస్తాం. మూడవ భాగంలో రూతు దేవుని చిత్తం కొరకు, విమోచన కొరకు, విడుదల కొరకు వేచి చూసింది, తొందరపడలేదు, పంట కాలం అంతా అయిపోయే వరకు వెయిట్ చేసింది. నాలుగవ భాగాన్ని మనం చూసినట్లయితే రూతు బోయజు ద్వారా విమోచింపబడుతుంది. ఈ 4 మాటలు మనం చూస్తాం. మొదటి విషయానికి వచ్చినట్లయితే రూతు యొక్క గొప్ప విశ్వాసము, జీవము కలిగిన దేవుని యందు రూతు యొక్క గొప్ప విశ్వాసము. ఈ అధ్యాయంలో ఈ యొక్క అంశం కింద 3 విషయాలు ఉంటాయి. అదేంటంటే మోయాబులో ఎలీమెలెకు నయమి కుటుంబం యొక్క పరిస్థితులు, రెండవది జీవము కలిగిన దేవునిపై రూతుకున్న గొప్ప విశ్వాసము, మూడవది నయమి మరియు రూతు దేవుని యొక్క మాటకు లోబడి బెత్లెహేము తిరిగి వస్తాను. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలను, యూదా ప్రజలను దేవుడు దర్శించాడు, వారికి సమృద్ధి పంట దొరుకుతుంది, కరువు పోయింది అని విన్నప్పుడు what they did, they obeyed. Immediately they responded. They have returned to the Bethlehem. సో ఈ 3 విషయాలు మొదటి అంశం కింద మనం చూసుకుంటాం. సో ఈ మొదటి అంశంలో ఎలీమెలెకు కుటుంబాన్ని మనం చూసినట్లయితే, ఎలీమెలెకు కరువు వచ్చినప్పుడు తన అల్ప విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాడు? మోయాబుకి వెళ్ళాడు. మోయాబు నా పాదములు కడుక్కునేటువంటి స్థలం అని దేవుడే చెప్పారు. బెత్లెహేము ఏమో రొట్టెల ఇల్లు, దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశము. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అక్కడే ఉండవాలేమో. కానీ మంచి కుటుంబమైనటువంటి ఎలీమెలెకు ఈ యొక్క నయోమిలు ఏం చేశారంటే, కొంచెం తొందరపడి అల్ప విశ్వాసం బట్టి ఎలీమెలెకు తన కుటుంబాన్ని తీసుకొని మోయాబుకి వెళ్ళిపోయాడు, తిరోగమనం చేశారు. So it doesn't mean that they are not a good family. They are very good family, but we do not know why the little faith came into their life. Sometimes it happens. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకు తెలియకుండానే అల్ప విశ్వాసం వలనో, మన సొంత జ్ఞానం వలనో చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. మనం అందరం దీన్ని అనుభవించే ఉంటాం. సో తద్వారా మనము కొన్ని కష్టాలు గుండా వెళ్తాం. అయితే దేవుడు మనం దర్శించి మనతో మాట్లాడి మనం రియలైజ్ అయినప్పుడు మరలా దేవుని వద్దకు మనం వస్తాం, మరలా దేవుడు మనల్ని మంచిగా నడిపిస్తారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ హియర్. సో చూసినట్లయితే ఎలీమెలెకు చనిపోతాడు, మహలోను కిల్యోను వారిద్దరికి వివాహం జరుగుతుంది. 10 సంవత్సరములు వారు అక్కడ ఉంటారు. అయితే 2 కుమారులు కూడా చనిపోతారు. సో ఆ తర్వాత వారికి ఎలాంటి ఆసరా ఉండదు. సంపాదించేటువంటి 3 పురుషులు చనిపోయారు, స్త్రీలే ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు, మోయాబు దేశంలో ఉన్నారు. సో 3 విధవరాలు ఉన్నారు, గొప్ప నిరాశలో వారు ఉన్నారు. అయితే ఆ సమయంలో వారికి ఒక సమాచారం అందింది, నయోమికి ఒక సమాచారం అందింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములు వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడలును ప్రయాణమైరి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను. సో although Ruth went to Moab, but Ruth was responding to God's call. There was a call from Bethlehem that come back, we have plenty of food here. Then immediately she has responded. My dear brothers and sisters, remember, this is very, very important in our spiritual life.
మన జీవితంలో ఎత్తుపల్లాలు వస్తాయి, అల్ప విశ్వాసం వస్తుంది, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరగవచ్చు. అయితే when God calls you, when God speaks to you through his word, then we have to immediately respond. సో ఇక్కడ అదే చేస్తుంది రూతు. వెంటనే రెస్పాండ్ అయింది. తన కోడలికి ఇద్దరు చెప్పింది, లెట్స్ గో బ్యాక్ అన్నారు. సో దే స్టార్టెడ్ కమింగ్ బ్యాక్. సో ఇక్కడ మనము ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ పిలుపుకు, దేవుని యొక్క వాక్యానికి మనం రెస్పాండ్ అయ్యేటువంటి వారం ఉండాలి. ఎప్పుడు కూడా మనము we should be alert and our conscience should be alert. సో మన యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మతోటి సమైక్యపరచబడాలి. When we are connected with God, then when God speaks to us, we respond. సో సమూయేలు గ్రంథంలో మనం చాలాసార్లు చూసుకున్నాం. When God called Samuel, young man, and he was not young man also, he was a child. Samuel, when God called, what did Samuel do? He responded. He went to Eli 3 times. When time God called Samuel, then Eli told Samuel, సమూయేలు, దేవుడే నేను పిలుస్తున్నాడేమో, ఈసారి దేవుడు పిలిస్తే చిత్తము ప్రభా, నీ దాసుడు వినుచున్నాడు అని చెప్పంటాడు. సో దెన్ సామ్యుయల్ హర్డ్ ది వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు అప్పుడు సమూయేలుకి ఏం చేయాలో చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, when we are connected with the word of God, మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మనము వాక్యంని వింటూ ఉన్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడే మన యొక్క మనస్సాక్షి శుద్ధంగా ఉంటుంది. మన మనస్సాక్షి, మన యొక్క ఇన్నర్ స్పిరిట్ ఆల్వేస్ రెస్పాన్స్ టు గాడ్ ఇమ్మీడియట్లీ. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాక్యానికి లోబడట్లేదు అని అంటే there is something wrong with our conscience. There is something wrong with our inner conscience, inner spirit. So ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, what we see here, although there was a little faith in Elimelech's family, but when God spoke to her, immediately she responded. That means she was a good believer. She was not an ordinary believer, nominal Christian. My dear brothers and sisters, however little faith we have, when we hear the word of God, దేవుని స్వరం మనం విన్నప్పుడు వెంటనే మనం రెస్పాండ్ అయినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. దట్స్ వాట్ హియర్ యు సీ. ఆ తర్వాత ఓర్పాయేమో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అత్త చెప్తుంది, నయమి చెప్తుంది, నేను వయసు ఉడికిన దాన్ని మీ కుమారులను తీసుకురాలేను, మీరు వెళ్ళండి, మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోండి, మీ యవ్వనం ఎందుకు మీరు కష్టపడాలి, మీ యవ్వనం ఎందుకు మీరు ఎంజాయ్ చేయకుండా ఉండాలి అని చెప్పినప్పుడు వారిద్దరు ఏడుస్తారు. అయితే ఓర్ప ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోతుంది. అయితే రూతు తన హత్తుకొనెను అని రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం, మొదటి అధ్యాయము 14 వచనం చూసినట్లయితే చదవండి. మొదటి అధ్యాయము 14 వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాను, రూతు ఆమెను హత్తుకొనెను. హత్తుకుంటాని గురించి ఆల్రెడీ మనం వివరంగా చూసుకున్నాం. ఇది దేవుని ఆజ్ఞ. హత్తుకొనమని దేవుడు చాలా సార్లు తన వాక్య భాగంలో సెలవిచ్చాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఉంది అది. నీ దేవుడే యెహోవాను హత్తుకొను అని దాదాపు 6-7 రిఫరెన్సెస్ మనం చూసాం. మోషే ద్వారా దేవుడు సెలవిచ్చాడు, యెహోషువ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు సెలవిచ్చాడు. దేవుని మనం ఆనుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. దేవునికి దగ్గరగా మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా రూతు హత్తుకుంటుంది. తర్వాత రూతు ఒక విశ్వాస తీర్మానం చేస్తుంది. ఆ విశ్వాస తీర్మానం ఏంటంటే, అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను బ్రతిమాల కొనవద్దు. మొదటి మాట. రూతుకు స్థిరమైన విశ్వాసం ఉన్నాయి. తర్వాత, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొంది చోటనే నేను మృతి పొందేదను. అంటే ఇక్కడ నీ దేవుడే నా దేవుడు అని తాను దేవునితో సమైక్యపరచుకుని దేవుని హత్తుకుంది. రూతుని మాత్రమే కాదు, దేవుని కూడా, రూతు దేవుని కూడా, మోయాబుని మాత్రమే, నయోమిని మాత్రమే కాదు, నయోమి దేవుడిని కూడా ఆవిడ హత్తుకున్నది. ఇప్పుడే మనం చూసుకున్నాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని ఆయన విశ్వాసం ఉంచవాలేను అని మనం చూసుకున్నాం. విశ్వాసం లేకుండా దేవుడిని సంతోషపరచడం అసాధ్యం అని చూసుకున్నాం. అవిశ్వాసాన్ని రూతులో మనం చూస్తాం. ఆ తర్వాత వారిద్దరు తిరిగి వస్తారు.
వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు, ఈ నయోమి కదా, ఈవిడ సమృద్ధిగా వెళ్ళింది, అక్కడి నుంచి రిక్తురాలుగా వచ్చింది అని అనుకుంటారు. అయితే రూత్ అంటది, నయోమి అంటది, నేను సర్వశక్తుడైనటువంటి దేవుడు నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, నన్ను బాధపరిచాడు, కాబట్టి నన్ను నయోమి అనొద్దు, మారా అనండి అని అంటది. అది యవ్వల కోత ఆరంభము. బెత్లెహేంలో యవ్వలు కోస్తూ ఉన్నారు, అంటే బార్లీ పంటను హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మారా అనగా చేదు. సో ఈ విధంగా మనము మొదటి విషయం చూసుకుంటే, రెండో విషయానికి వచ్చినట్లయితే రూతు కష్టించి పనిచేసేటువంటి రూతు గురించి మనం చూస్తాం. వారి గృహంలో పురుషుడు లేడు కనుక మరి ఎవరో ఒకరు సంపాదించాలి, పని చేసి ధాన్యం తీసుకొని రావాలి, అప్పుడే వారికి ఆహారం. రూతు నయోమితో అంటది, నేను పరిగి వేరుకోవడానికే వెళ్తాను, నాకు సెలవిమ్మని పర్మిషన్ అడుగుతుంది. అప్పుడు నా కుమారి నువ్వు వెళ్ళు అని చెప్తుంది. సో తర్వాత రూతు ఒక పొలంలోనికి వెళ్తుంది. తను తెలియకుండానే బోయాజు పొలంలోనికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తాడు. బోయాజు పొలంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పని చేసేటువంటి పనివాణిని కూడా అడుగుతుంది, ఈ పొలంలో నేను పరిగి వేయటానికి నాకు సెలవిమ్ము అని అడుగుతుంది. అప్పుడు ఆయన కూడా సెలవిస్తాడు. ఆ దినాల్లో ఇజ్రాయేల్ ప్రజలకు ముఖ్యంగా మనము ధర్మశాస్త్రం ధ్యానించేటప్పుడు చూసుకున్నాం. ఏమని చూసుకున్నాము? దేవుడు పేదల ఎడల కనికరం కలిగి ఉన్నాడు. ముఖ్యంగా విధవరాండ్లు, తర్వాత అనాథులు, పరదేశులు, వీరి ముగ్గురి గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశానికే ఒక నియమాన్ని ఇచ్చాడు, ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు పంటను హార్వెస్ట్ చేసేటప్పుడు, పంటను కోసేటప్పుడు, అది ఫీల్డ్ క్రాప్స్ కావచ్చు, ఫలవృక్షాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వారు కోసేటప్పుడు ఏమైనా పడిపోతే, జారిపోతే ఆ వెన్నులను వారు తిరిగి తీసుకోకూడదు, ఆ ఫలాలను వారు తీసుకోకూడదు. ఫలవృక్షములు అయితే పర్పసులుగా కొన్ని చెట్లను వారు వదిలిపెట్టాలి పేదల కొరకు. ఆ దేశంలో ఎవరు కూడా భిక్షం అడుక్కోకూడదు, ఆ దేశంలో ఎవరు కూడా వికారిగా ఉండకూడదు. పరిగి వేరుకొని మిగిలిపోయిన వాటిని వేరుకొని వారు తిని సంతోషించాలి. ఆ విధమైనటువంటి ఒక చట్టాన్ని దేవుడు ప్రజల కొరకు అనుగ్రహించున్నాడు, పరదేశుల కొరకు, విధవరాండ్ల కొరకు, అనాథల కొరకు. అందుకనే ఇజ్రాయేల్ ప్రజల్లో ఎవరు పొలానికి వెళ్ళినా, ఏ పొలానికి వెళ్ళినా వారికి ఎంతో కొంత ధాన్యం తప్పకుండా దొరుకుతుంది. ఇప్పటికీ అది వారు పాటిస్తారు, ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా పాటించేటువంటి వారు కనుక ఆ యొక్క చట్టాన్ని దేవుడు చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా ఆత్మీయంగా ఇజ్రాయేల్లో అయ్యాం కాబట్టి మనము కూడా పేదల ఎడల కనికరం చూపించేటువంటి వారం ఉండాలి. అనాథల ఎడల, విధవరాండ్ల ఎడల మనం జాలి, దయ చూపించి వారి అక్కర్లో మనం ఆదుకునేటువంటి వారం ఉండాలి. మనం ఆల్రెడీ ఒక వాక్యాన్ని మనం చూసుకున్నాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం త్వరగా చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాణులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, యెహోలోక మాల్యమును తనకంటకుండా తను కాపాడుకున్నటయే. ఎగ్జాక్ట్లీ ఈ వాక్యము ధర్మశాస్త్రము కొనసాగింపు. కొత్త నిబంధనలో కూడా దేవుడు ఈ యొక్క ఆజ్ఞని ఇచ్చున్నాడు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యెహోలోక మాల్యము తనకంటకుండా తాను కాపాడుకున్నటయే. ఆ విధంగా రూతు పరిగి వేరుకుంటూ ఉన్నది. అయితే కష్టించి పనిచేస్తుంది, రోజంతా కష్టించి పనిచేస్తుంది. ఓన్లీ కొంచెం సేపు మాత్రమే ఆవిడ మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి అక్కడ సేద తీరింది అంతే. అప్పుడు బోయాజు యాక్చువల్గా ఆ యొక్క బెత్లెహేము పట్టణం ఏమో కొంచెం కొండ మీద ఉంటుంది, ఆయన పొలం ఏమో దిగువన ఉంటుంది, లోయలో ఉంటుంది. అప్పుడు బోయాజు తన ఇంటి నుండి ఆ లోయలోనికి పొలంకి వచ్చాడు. పొలంకి వచ్చినప్పుడు తన పని వారిని చూసి, దేవుడు మీకు తోడైనను కాక అని ఆశీర్వచనం పలికారు. అప్పుడు వారు అన్నారు, దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక అని పనివారు అన్నారు. అంటే వారికి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నట్లుగా చూస్తాం. ఆ రూతుని చూసి అడిగారు, దేవుడు ఎవరంటే మోయాబీయురాలు నయోమి యొక్క కోడలు అని చెప్తారు. అప్పుడు
ఆ పనివాడు కూడా మంచి సాక్ష్యం చెప్తాడు. ఆవిడ పొలంలోనికి వచ్చింది మొదలుకొని ఇది వరకు ఎంతో వినయముగా మరి ఎంతో కష్టించి పనిచేస్తున్నది అని చెప్తాడు. సో అప్పుడు బోయాజు ఆవిడతో కొన్ని అద్భుతమైనటువంటి సంభాషణ చేస్తాడు, కొన్ని అద్భుతమైనటువంటి మాటలు పలుకుతాడు. మనకు సమయం లేదు కనుక మరి అవన్నీ మనము ఆల్రెడీ చూసుకున్నాము. సో నీ గురించి నేను విన్నాను, నీ అత్త అయినటువంటి నయోమికి నువ్వు చేసిన దాని గురించి విన్నాను, కాబట్టి నువ్వు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము అని చెప్పాను. నిలకడగా ఉండమని చెప్పినప్పుడు ఆవిడ నిలకడగా ఉంది. తర్వాత అత్త చెప్పిన మాటను, బోయాజు చెప్పిన మాటను ఆవిడ విధేయత కలిగి ఉన్నది. ఎలాగే వారు ఏమైతే చెప్పారో అదే చేసింది. తర్వాత బోయాజుకు తను సాగిలపడింది, తల వంచింది. నీ పనికత్తెలు నేను ఒకదానిని కాకపోయినా నా ఎడల నువ్వు కటాక్షం చూపించావు అని బోయాజు దగ్గర తన హృదయంలో దాన్ని చెప్తుంది. అంటే సో షీ వాజ్ ఎ హంబుల్ లేడీ, షీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆ విధంగా తను తగ్గించుకున్నది. అప్పుడు బోయాజు వారు భోజనం చేసే సమయంలో మరి తన చిరకలో ఆ రొట్టెని నుంచి తినమని చెప్పాడు. ఆవిడని ప్రేమించాడు, కొన్ని పేలాలు ఇచ్చాడు. తను తిన్నది, తను మిగిల్చింది, తన అత్తకి ఇచ్చింది. తర్వాత షీ హెస్ గాట్ ఎన్ ఎక్సలెంట్ టెస్టిమనీ ఇన్ బెత్లెహేమ్. ఆ యొక్క బెత్లెహేములో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నది. కాబట్టి ఈ విధంగా రూతు వినయ విధేయతలు కలిగినదై కష్టించి పనిచేసేదిగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని లవ్ అండ్ కేరింగ్ పర్సన్గా ఉన్నట్లుగా మనం ఈ యొక్క రెండో విషయంలో చూస్తాం. అప్పుడు బోయాజు ఆవిడని ఒక వాక్యం ద్వారా ఆశీర్వదిస్తాడు. అదేంటంటే 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏం చేసింది ఆవిడ? భర్త చనిపోయినప్పుడు అత్తను హత్తుకొని ఉన్నది, అత్తను పోషించింది, అత్తను ప్రేమించింది, అత్తతో తాను సంయుక్తపరచుకుంది, హత్తుకుంది. దాన్ని బట్టి బోయాజు అంటున్నాడు, ఇజ్రాయేలీలో దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిందని అనుభూతం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ వర్స్ ఇస్ ట్రూ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఈ వాక్యము సత్యము. మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు, ఆయన రెక్కల కిందకు మనం వచ్చినప్పుడు మనం అక్కడ సురక్షితంగా ఉంటాం. ఆ తర్వాత దానికి ప్రతిగా దేవుడు మనకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు. దావీదు అంటాడు కదా, నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను, బాలుడుగా ఉన్నాను, ఇప్పుడు వృద్ధుడినయ్యాను. అయితే యెహోవా యందు విశ్వాసం ఉంచు వారు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారి కుటుంబం ఎప్పుడైనా విడువడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. వారు అప్పిచ్చు వారుగా ఉండరు కానీ అప్పు తీసుకునేటువంటి వారుగా ఉండరు అని కీర్తన గ్రంథంలో మరి దావీదు అనుభవపూర్వకంగా చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్స్ రియల్లీ గ్రేట్ టెస్టిమనీ. అది గొప్ప సాక్ష్యం. సో దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడనమాట. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించేవాడు ఉన్నాడు. సో మనం కూడా మన ఆత్మీయ జీవితం ఏం చేసాము? మన దేవుని యందు రూతు వలె విశ్వాసం ఉంచి ఆయన రెక్కల కిందకి మనం వచ్చాము కాబట్టి మనం సురక్షితంగా వీఆర్ సేఫ్ ఇన్ ద అండర్ ది వింగ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నోవాహు ఓడ నిర్మించినప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ ఓడను దేవుని రెక్కలుగా మనం చూసినట్లయితే, దేవుని ఇల్లుగా చూసినట్లయితే, ఎందరైతే ఆ ఓడలోనికి ప్రవేశించారో వారందరూ సురక్షితము. వాడు వెలుకలో ఉన్నటువంటి వారందరూ నశించిపోయారు, 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని రెక్కల కిందకు సురక్షితంగా ఉండడానికి వచ్చాము. నిశ్చయముగా దేవుడు మనకు కూడా ప్రతిఫలాన్ని, బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు, ఇస్తాడు. రూతుకి ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. మనకు కూడా యువనయ్య దేవుడు ఇంకా ఎన్నో బహుమానాలు మనకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సో ఆ తర్వాత బోయాజు యొక్క దాతృత్వం గురించి మనం చూసాం. బోయాజు రూతుని ప్రేమించాడు, రూతుని వేరే పొలంలోనికి వెళ్ళి ఏరుకోవద్దని చెప్పాడు, ఈ పొలంలోని ఏరుకోమని చెప్పాడు. ఆవిడకు తన చెరకులో ముంచి ఆ రొట్టెలు తినేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత ఆవిడకు పేలాలు అందించాడు. తర్వాత తన దాసులకు చెప్పాడు, యవనస్తులకు చెప్పాడు, పనిచేసి ఎవరు కూడా ఆ స్త్రీని ముట్టొద్దని చెప్పాడు. ఆ తర్వాత మీరు పిడికిళ్ళతో కొన్ని ధాన్యాన్ని, కొన్ని కంకులను అక్కడ విడిచిపెట్టండి, రాల్చండి అని చెప్పాడు. అప్పుడు నయమంది, ఈ యొక్క వ్యక్తి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక
అంటే బోయాజు కూడా ఆ పట్టణంలో ధనవంతుడు, మంచి సాక్ష్యం కలిగినటువంటి. సో మూడో విషయానికి వచ్చినట్లయితే వేచి చూచిన రూతు. మొట్టమొదటి విషయము రూతు యొక్క గొప్ప విశ్వాసము. రెండవ మాట మనం ఏం చూసుకున్నాం, కష్టించి పనిచేసి దీనురాలైనటువంటి రూతు. మూడో విషయము వేచి చూసిన రూతు, దేవుని చిత్తం కొరకు వేచి చూసింది. సో ఆ పంట కళ్ళము పంట కళ్ళం కొట్టేటువంటి దినాలు వచ్చినాయి. అంటే థ్రెషింగ్ ఫ్లోర్ లో బోయాజు ఉన్నాడు. ఆ పంటను నూర్చే సమయం వచ్చినప్పుడు నయోమి గమనించుకుంటూ ఉంది. గమనించుకొని ఈ రాత్రి బోయాజు పంట కళ్ళానికి వెళ్తాడు, రూతు నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అని చెప్పింది. అయితే కొన్ని సూచనలు చేసి, ఇవి మనకు స్నేహ చక్కగా వివరించింది. స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని ఆ కళ్ళానికి వెళ్ళు. స్నానం చేయటము మరి ఆ యొక్క ఉదక స్నానములకు సాదృశ్యముగా ఉన్నది. యేసుక్రీస్తు రక్తంలో మనల్ని మనం శుద్ధీకరించుకొని పవిత్రపరచుకొని రక్షణ అనుభవంలోనికి రావడానికి సాదృశ్యం ఉంది. తైలం రాసుకుంటాం దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును, ఆత్మీయ అనుభవములకు సాదృశ్యంగా ఉన్నది. బట్టలు కట్టుకొనడం అంటే రక్షణ వస్త్రములను ధరింపజేసుకొనడం. ఆ తర్వాత కళ్ళములకు వెళ్ళటం అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం అని మనం చూసుకున్నాం. సో ఈ విధముగా అక్కడికి వెళుతుంది. ఆ పంట కళ్ళానికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పినట్లే చేస్తుంది. ఆయన పడుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద బట్ట తీసి అక్కడ కాళ్ళ దగ్గర పడుకోమని చెప్పినప్పుడు రాత్రి బోయాజు అటు ఇటు కదిలినప్పుడు లెగుస్తాడు. నువ్వెవరు అంటే నేను నీ దాసుడైన రూతును, నీ కొంగు కప్పుమని చెప్పి అంటే నన్ను వివాహం చేసుకో, నన్ను నీ హక్కుని చేర్చుకొని అర్థం. అయితే బోయాజు నీతిమంతుడు కనుక తొందరపడకుండా ఆవిడను ఆశీర్వదిస్తాడు. యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుపటి ప్రవర్తన మరి ఎక్కువైనది. యవనస్తులను నువ్వు వెంబడింపక నీతిగా ఉన్నావు. భయపడకము, నువ్వు చెప్పిన దాన్ని నిశ్చయంగా నేను చేసేదను. నీవు యోగ్యురాలు అని పట్టణంలో జనమందరూ ఎరుగుదురు. అయితే నాకంటే మరి నీకు సమీప బంధువుడు ఇంకొకడు ఉన్నాడు. అతను ఒకవేళ బంధు ధర్మం నెరవేర్చకపోయినట్లయితే నేను నీకు చేస్తాను. యెహోవా జీవముతోడు నేనే బంధువు ధర్మము నేను చేస్తానని చెప్పాను. మరుసటి రోజు ఆ పురద్వారం యొద్ద కూర్చుంటాడు. సాయంత్రం వేళ ఆ సమీప బంధు వస్తాడు. తర్వాత 10 మంది పెద్దలు ఊరి వారందరినీ పిలిచి అక్కడ కూర్చొని చెప్తాడు, మరి నయోమి పొలాన్ని విమోచించాలి, ఆ కుటుంబంలో పురుషులు లేరు అన్నప్పుడు అతను ఓకే అంటాడు. అయితే ఇంకొక మాట అంటాడు, దానితో పాటు మోయాబీరు అయిన రూతును కూడా విమోచించాలన్నప్పుడు అది నేను చేయలేను, నా యొక్క వారసత్వం పోతుందేమని అన్నప్పుడు అయితే నేను చేస్తాను అన్నప్పుడు అక్కడ సాంప్రదాయం ఏంటంటే ఎవరైతే విమోచించలేదో సమీప బంధువుడు ఆయన చెప్పులు తీసి ఇంకొకరికి ఇవ్వాలన్నమాట. సో ఆ చెప్పులు తీసి బోయాజుకి ఇస్తాడు. అప్పుడు బోయాజు వారిని అడుగుతాడు, ఇదిగో ఈ దినమున నేను రూతును విమోచిస్తాను, దీనికి మీరందరూ సాక్షులు అన్నప్పుడు వారందరూ అవును మేము సాక్షులమే అని అంటారు. సో తర్వాత వారు ఆశీర్వదిస్తారు. ఊరి పెద్దలు ఆశీర్వదిస్తారు, చక్కగా మంచిగా ఆశీర్వదిస్తారు. ఏమని ఆశీర్వదిస్తారంటే 11 వచ్చిన 4వ అధ్యాయం 11 వచ్చిన, అందుకు పురద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశం వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడివై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా యవనురాలి వల్ల నీకు దయచేసి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేస్ కుటుంబం వలె నుండునుగాక అనేది. అంటే లేయా రాహేలు తామారు గురించి చెప్తా ఉన్నారు. ఎవరు? రూతుని ఆ విధంగా వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. లేయాకు సమృద్ధిగా మంచి సంతానం వారికి ఆవిడ కలిగారు. రూతు కూడా ఆ తర్వాత తన తోడుకోడలు అయినటువంటి ఆవిడ కూడా లేయాకు మరి తన తోడుకోడలు ఇద్దరికి కూడా మంచిగా సంతానం పుట్టారు. తర్వాత తామారుకు కూడా వంశం నిలబడింది. ఆ వంశంలో నుండి యూదులు వచ్చారు. ఆ వంశంలో నుండే బోయాజు వచ్చారు. పెరేసు అంటే పెరేస్ ఎవరు?
యాకోబు కుమారుడు 12 కుమారులు యూదా ఒకడు కదా, యూదా కుమారుడు. సో యూదా తామారు పుట్టినటువంటి కుమారుడు పెరేస్. యాక్చువల్ అక్కడ వంశం అంతరించిపోవాల్సినది, అయితే దేవుడు ఆ వంశం అంతరించిపోకుండా కొనసాగించాడు. అలాగనే ఇక్కడ కూడా ఆ రూతు వంశం అంటే ఈ యొక్క నయోమి వంశం అంతరించిపోకుండా ఉండడానికై దేవుడు రూతుని వాడుకుంటూ ఉన్నాడు. రూతుని బోయజుని వాడుకొని ఆ వంశాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. సో ఇక్కడ తర్వాత వారికి ఓబేద్ అనే కుమారుడు పుడతాడు. సో ఆ ఓబేదు యేసుక్రీస్తు వంశావళి కూడా ఈ యొక్క యేసుక్రీస్తు కూడా ఈ వంశావళి నుండే వస్తాడు. ఓబేదు తర్వాత ఆయన యెషయిని కంటాడు, యెషయి దావీదుని కంటాడు. దావీదు వంశంలో ఉండే యేసుక్రీస్తు వస్తాడు. సో అన్యురాలైనటువంటి ఈ యొక్క స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలోకి వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ యొక్క 4 అధ్యాయాల్లో 4 అంశాలను చూసుకుంటాం. సో ఇందులో క్యారెక్టర్స్ను కూడా మనం చూసుకున్నట్లయితే మనకు అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ బయలుపరచబడతాయి. మొట్టమొదటి ముఖ్యమైనటువంటి క్యారెక్టరు బోయాస్. ముఖ్యమైన వ్యక్తి బోయాస్. బోయాసు నీతిమంతుడు, విమోచించినటువంటి వాడు. బోయాజు మాటకు ఆయన బలమైన వాడు అని అర్థం. సో బోయాజు గురించి నయోమి ఏం సాక్ష్యం చెప్పింది? ఇతడు బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మాను, ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అన్నది. అంటే అందరికీ సహాయం చేసేటువంటి వాడు, దాతృత్వ స్వభావం కలిగిన వాడు, అందరినీ ఆదుకునేటువంటి వాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ తన కుటుంబంలాగానే చూసేటువంటి వాడు. So that's what we should learn from the Boaz. We should also have that care, love and affection for the poor and the needy people. So ఆ తర్వాత 2వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే ఈయన తన పరిచారకులను కూడా ప్రేమించిన వాడిగా ఉన్నాడు, వారి ఎడల దయ చూపిన వాడిగా ఉన్నాడు, వారితో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగిన వాడిగా ఉన్నాడు. ఏమంటున్నాడు? ద లార్డ్ షల్ బి విత్ యూ అంటున్నాడు. యెహోవా మీకు తోడైండును గాక అంటున్నాడు. అంటే వారు కష్టించి పొలంలో ఎండలో పనిచేస్తున్నారు కనుక వారిని అంటున్నాడు, దేవుడు మీకు తోడైండును గాక అంటున్నాడు. ఆ తర్వాత ఈయన మనం చూసినట్లయితే రూత్ తోటి అంటున్నాడు, నువ్వు వేరే పొలంలోనికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే నువ్వు పరిగి వేరుకో అని ఆవిడకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. తన సేవకులకు ఏం చెప్పాడు? ఈ స్త్రీని ముట్టొద్దు అని చెప్పాడు. తర్వాత కొన్ని పనులను, కొన్ని వెన్నులను మీరు పర్పస్ఫుల్గా డ్రాప్ చేయండి, పడవేయండి, ఆవిడ వేరుకొని వాటిని తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఆవిడని ఆ భోజనం చేసే సమయంలో ఆయన ఏం చేశాడు? రూతుని, నీ యొక్క రొట్టె ముక్కను చెరకలో ముంచి తిను. ఆయన ఏ భోజనం అయితే చేస్తున్నాడో, ఏ చెరకలో అయితే ముంచుకొని తింటున్నాడో అదే చెరకలో ఆవిడకి కూడా తినే భాగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత కొన్ని పేలాలు ఇచ్చాడు, ఆయన తాగే మంచినీళ్ళు కొండలో నుంచి మంచినీళ్ళు తాగే భాగ్యాన్ని ఇచ్చాడు. సో హియర్ వాట్ వి సీ ఈస్ దట్ బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవాతి దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వోన్నతుడైన దేవుడు అయ్యింది మానవ రూపం ధరించుకొని వచ్చి తన శిష్యులతో పాటు తను సమైక్యపరచుకొని వారితో సమానంగా జీవించి వారందరూ కలిసి భోంచేశారు. శిష్యులు ఎవరు? ఎక్కువ భాగం శిష్యులు ఎవరు? యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఎక్కువ శాతం ఎలాంటి వారు? ఏ వృత్తి చేసేవాళ్ళు? చేపలు పట్టుకునే వాళ్ళు. చేపలు పట్టుకునే వాళ్ళు. మరి దేవుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవాతి దేవుడు, తండ్రి ప్రియకుమారుడు, పరలోకంలో సింహాసనం ముందు ఆసీనుడైన వాడు, పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని ప్రతి గానం నిత్యం కొనియాడబడుచున్న దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉజ్జియా రాజు దర్శనం చూసినప్పుడు మన అక్కడ కనబడుతుంది. ఆ పరలోకపు ఆరాధన బట్టి, పరలోకంలో దేవదూతలు చేసేటువంటి ఆరాధన బట్టి పరలోకపు గవినులు వణికిపోతాయంట. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే అక్కడ కూడా శరాపులు 24 పెద్దలు
తర్వాత యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, పరిశుద్ధులు, దేవదూతలు, లెక్కించలేనటువంటి గొప్ప జనసమూహం ఆయన అనునిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అంత గొప్ప ఆరాధికుడు, అంత గొప్ప పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అయినటువంటి యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చి పామరులు, చదువు లేని వారు, మురికిగా ఉండేవారు, బట్టలు కూడా సరిగా వేసుకోనకుండా ఆ గోచి మాత్రం పెట్టుకొని చేపలు పట్టుకునేటువంటి వారితో తను తాను సమైక్యపరచుకొని వారితో కలిసి భోజనం చేసి వారితో కూడా 3.5 సంవత్సరములు సహవాసం చేసి వారికి వాక్యాన్ని బోధించి వారిని శిష్యులుగా తయారు చేశాడు. అంటే ఆయన స్థాయిని ఆయన చూసుకోలేదు. అందరూ సమానమే దేవుని దృష్టిలో. ఈ పామరులే నేను ఎన్నుకొని వీరిని నేను వాడుకుంటాను అని అనుకున్నాను. దట్ మీన్స్ పాపుల యొద్దకు వెళ్ళాను, సుంకర్ల యొద్దకు వెళ్ళాను. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్స్ వాట్ బోయస్ డిడ్ హియర్. ఆయన ఒక గొప్ప ధనికుడు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. రూత్ ఏమో మోయాబీయురాలు, అన్ని జనురాలు, భర్త చనిపోయిన విధవరాలు. బట్ యట్ he loved Ruth. So I think you can understand the similarities between Jesus Christ and Boaz. ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ఏమైతే చేశాడో అలాంటి దాన్ని బోయాజ్ ఇక్కడ చేశాడు. తను ప్రేమించాడు, భేదభావం చూపించలేదు. సో మన జీవితాల్లో కూడా మనం అలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అది క్రీస్తు యొక్క స్వభావము. ఇన్ గాడ్ సైట్ ఆల్ ఆర్ ఈక్వల్. నో రేస్, నో కాస్ట్, నో రిలీజియన్, నో రిచ్, నో పూర్. ధనికులని పేదలని ఏ భేదభావము ఉండకూడదు. దెర్ ఇస్ నో పార్షియాలిటీ విత్ గాడ్. దట్స్ వాట్ హియర్ ఐ వుడ్ లైక్ టు షేర్. సో ఆ విధంగా ఆవిడకి ఇంకా ఉత్త చేతులతో వెళ్ళకూడదని ఆవిడకి ఎవలను మూట కట్టి పంపిస్తాడు. సో బోయాజు దేవుని యొక్క చిత్తాన్ని చేసిన వాడు ఉన్నాడు. రూతు కళ్యాణికి వచ్చినప్పుడు హక్కుని చేర్చుకోలేదు, తొందరపడలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో, దైవ వాక్యం ఏం చెప్తుందో ఆ పద్ధతిని పాటించాడు. పెద్దల సమక్షంలో, ఊరి వారి సమక్షంలో, అందరి సమక్షంలో తన వివాహాన్ని కూడా దైవ చిత్తానుసారంగా క్రమ పద్ధతిలో ప్రేమపూర్వకంగా నీతిగా యథార్థంగా చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి బోయాస్. వివాహం కాని వారు కనుకున్నట్లయితే ప్రభు ఇదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒక దైవ క్రమం ఉంది వివాహానికి. ఆ క్రమం ప్రకారం వివాహం చేసుకున్నాడు. తొందరపడి మన సొంత ఆలోచనలు బట్టి, సొంత తలంపులను బట్టి మనకు నచ్చినట్లు మన వివాహం చేసుకోవటానికి క్రైస్తవత్వం తావులేదు. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మేబీ వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, నో డౌట్. బట్ యట్ దెర్ ఇస్ ఎ వే, there is a discipline, there is an order, there is a command in the Bible how to marry. దాన్ని మనకు రుజువు చేసి చూపించినటువంటి వాడు బోయాస్. So therefore, my dear brothers and sisters who are yet to marry, do not make mistake in your marriage life. Submit to God, surrender to God, pray to God, follow the due procedure and get married prayerfully. So ఆ తర్వాత ఆయన దయ చూపించినటువంటి వాడుగాను, దాతృత్వం కలిగిన వాడుగాను, పేదలను ప్రేమించేవాడుగాను ఉన్నాడు. సో ఇక్కడ ఆయన రూతుకు బంధు విమోచకుడు ఉన్నాడు. అలాగనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన బంధు విమోచకుడు. అన్ని జనులైనటువంటి రూతుని ఎలాగో బోయాజు విడిపించాడు, అలాగనే అన్యులమైన మనలను, భయంకరమైన విగ్రహారాధికులైన మనలను, శరీరాశ, నేత్రాశ, జీవకుడు అమ్మంలో ఉన్న మనలను, మన శరీర క్రియలు, మన అపరాధంలో, మన దోషం చేత చనిపోయినటువంటి మనలను క్రీస్తు కూడా ఆయన లేవనెత్తాడు. సో జీసస్ ఇస్ ద ఓన్లీ రిడీమర్. రూతును విమోచించిన ఒకే ఒక్కడు బోయాజు. అలాగనే మన బంధు విమోచకుడు యేసుక్రీస్తే, మన విమోచకుడు ఆయనే. సో దేర్ ఇస్ నో పార్షియాలిటీ విత్ క్రైస్ట్. సో రూతు వంశావళిలోకి వచ్చింది. సో ఈ యొక్క గుణగణాలను బోయాజులో మనం చూస్తాం. తర్వాత నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందని మనం చూసుకున్నాం. నయోమి గొప్ప విశ్వాస వీర వనిత, జ్ఞానము కలిగినటువంటిది. ఎప్పుడైతే తన యొక్క పట్టణంలో బెత్లెహేములో తిరిగి దేవుడు దర్శించాడు, సమృద్ధిగా పంటలు పండుతుంది అన్నది వెంటనే పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించని వెంటనే తిరిగి వెళ్ళిపోయింది. షీ రెస్పాండెడ్ టు గాడ్స్ కాల్ ఇమిడియట్లీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనం కూడా అలాగ ఉండాలి. తర్వాత క్యాటలిస్ట్ ఫర్ రిడెంప్షన్ అంటే విమోచనకు ఆవిడ ఉత్ప్రేరకంగా పనిచేసింది. రూతు యొక్క విమోచన కార్యక్రమానికి నయోమి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అంటే ఉత్ప్రేరకం అంటే కెమికల్ రియాక్షన్స్ లో క్యాటలిస్ట్ ఉంటాయి కదా, ఎంజైమ్స్ అవి ఉంటాయి. సో అవి క్యాటలిస్ట్ లాగా పనిచేసేసి ఆ రియాక్షన్ పూర్తి చేస్తాయి అన్నమాట. అలాగనే నయోమి రూతును బోయాస్ దగ్గరకు నడిపించింది, దైవ చిత్తానుసారం నడిపించింది. తర్వాత స్టేట్ ఫాస్ట్, ఆవిడ తొనకలేదు, బెదరలేదు, ఆవిడ ధైర్యంగా ఉన్నది. ఎక్సలెంట్ మెంటర్షిప్, మంచి గైడెన్స్ రూత్కి ఇచ్చింది. ఆవిడ హానెస్ట్ పర్సన్, ఆవిడ నీతిగా జీవించింది. సో షీ వాస్ లవింగ్ అండ్ కేరింగ్. సో రూత్ కొరకు నేను నీకు విశ్రాంతిని ఆలోచించాలి కదా అని అన్నది. నీకు విశ్రాంతిని ఆలోచించాలి కదా అని అంటది. చూడండి 3వ అధ్యాయం 1వ వచనములో, ఆమె అత్తయ్యైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలను దాను కదా అని అంది. ఏమైనటువంటి దేవుని మీద షీ కేర్డ్ ఫర్ రూత్ అండ్ షీ వాస్ లుకింగ్ ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ది రూత్. మనం కూడా ఒకరి మేలు ఒకరు మనం చూసేటువంటి వారంగా ఉండాలి. సో ఆ తర్వాత ఇది నయోమి గురించి మనం నేర్చుకునేటువంటి గుణగణాలు. రూత్ యొక్క గుణగణాలు మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో షీ వాస్ ఏ వెరీ గుడ్ స్ట్రాంగ్ బిలీవర్, obeyed, stayed fast, humble, and she has got that saving nature, loving and caring, and a great testimony, excellent testimony. సో ఈ యొక్క రూత్ గ్రంథం నుంచి మనం నేర్చుకునేటువంటి సత్యములు ఏంటంటే, దుఃఖము, చింత, వేదనను దేవుడు సంతోషముగా, నాట్యముగా మార్చగలిగిన వాడు. మనము ఎలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా కూడా when we turn to God and when we keep faith in God, దేవుడు మన దుఃఖాన్ని సంతోషముగా మార్చేవాడు, వేదనను తొలగించి సంతోషాన్ని ఇచ్చేవాడు. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం, John chapter 6 verse 37. చదవండి ఫాస్ట్ గా. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి తోసివేయను. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును తోసివేయను. హౌఎవర్ గ్రేట్ సిన్నర్ హి మే బి, షీ మే బి, వారు ఎంత ఘోరమైనటువంటి పాపులైనా, పాపాత్మురాల్ని దేవుడు క్షమించాడు కదా, వ్యభిచారం మీద పట్టబడిన స్త్రీని క్షమించాడు కదా, సమరయ స్త్రీని క్షమించాడు కదా, జక్కయ్యని, శుంకరి, భయంకరంగా ట్యాక్సులు వసూలు చేసేటువంటి కరప్టెడ్ పర్సన్ దేవుడు క్షమించాడు కదా. సో దేవుడు మన దోషం, అపరాధం జ్ఞాపకం చేసుకోండి. హౌఎవర్ we are, when we come to God in faith, then he will accept us as such and he will wipe away all our tears. మన బాష్ప బిందువులన్నిటిని తుడిచివేస్తాడు, మన కన్నీటిని తుడిచివేస్తాడు, మన దుఃఖాన్ని, వేదన సమస్తము కలిగించేటువంటి గొప్ప దేవుడు. ఆయన మనం తోసివేసేవాడు కాదు. గ్లాడ్లీ హీ యాక్సెప్ట్స్ us, సంతోషం, ఆనందంగా మనల్ని అంగీకరించేవాడు. తర్వాత రిపెంటెన్స్ లీడ్స్ టు సాల్వేషన్. ఎప్పుడైతే నయోమి రియలైజ్ అయిందో వెంటనే దేవుడు ఆవిడని కనికరించాడు. ఆవిడ తిరిగి బెత్లెహేముకు వచ్చేసింది. ఒక గొప్ప రక్షణ కార్యం అనేటువంటిది ఆ యొక్క రూతు జీవితంలో జరిగింది. సో ఇంకా మనము 2వ అధ్యాయంలో చూస్తున్నాం. యెహోవా రెక్కల కిందకు నువ్వు వచ్చావు కనుక దేవుడు నీకు తప్పకుండా బహుమానాన్ని ఇస్తాడు అని బోయాజు ఆశీర్వదించాడు. సో మనం ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు మనకు ఆశ్చర్యం దొరుకుతుంది. ఆయన రెక్కలతో మన కప్పులు Psalms 91లో కూడా మనం చూసుకుంటాం. సో those who wait upon the Lord shall renew their strength, ఇది మనం పోయిన క్లాస్లో క్షుణ్ణంగా చూసుకున్నాం. తర్వాత nowadays God is looking for people like Ruth today.
God is looking for many Ruths who have got great faith, obedience, waiting upon the Lord, doing the will of God, and receiving the blessings. So God is looking for the Boaz today. Boaz వంటి వ్యక్తుల కొరకు, భక్తుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. నీతిమంతుడు, విమోచకుడు, దేవుని చిత్తం చేసిన వాడు, దాతృత్వం కలిగిన వాడు, ప్రేమ చూపిన వాడు. God is looking for people like Naomi today. నయోమి వంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. నయోమి రిపెంట్ అయింది, పశ్చాత్తాపడింది, రియలైజ్ అయింది. షీ వాజ్ ఎ కరేజియస్ ఉమెన్. రూతుని బోయాజ్ దగ్గర నడిపించిన గొప్ప వ్యక్తి. Caring. My dear brothers and sisters, this is what we learn from Ruth. May the Lord bless us. May the Lord help us to be like Ruth, Boaz, and Naomi in our spiritual life and bring glory and honor to God. దేవుని నామానికి మహిమ తెచ్చులాగున మన జీవితంలో మరి రూతుని పోలి, బోయాజుని పోలి, నయోమిని పోలి ఉండాలని ఆశిద్దాం. ఆ విధంగా ఆ గుణగణాలను కూడా మనం కూడా అలవరుచుకొని మనము దేవుని మహిమ కొరకు మనం పనిచేయాలని మరియు దేవుని వద్ద అత్యధికమైన బహుమానాలను పొందుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడి మాటలు దీవించుగా ప్రార్థన చేసుకుందాం. శేఖర్ స్టాప్